శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం అండి. అందరూ ఏం చేస్తున్నారు? అయితే నిన్న ఫోనే బెస్ట్, అక్కర్లేని మాటలు అనవసరం అన్నదానికి చాలామంది కనెక్ట్ అయ్యారు. నిజమేనండి. ఫోన్ని సక్రమంగా వాడుకుంటే మన ఏజ్ వాళ్ళు మనం అంతా సక్రమంగానే వాడుకుంటాం కదా. మనకు తెలియని విషయాలు తెలుస్తాయి గూగుల్లో. అలాగే యూట్యూబ్లో మనకి కూడా మనం రకరకాల విషయాలు తెలుసుకోవచ్చు. అక్కర్లేని వాటి జోలికి వెళ్లకుండా పరిమితంగా దాన్ని వాడుకుని ఎక్కువసేపు దాంతోనే ఉండకుండా అవసరమైనప్పుడు మరి తోచినప్పుడు మనం దాన్ని వాడుకుంటూ ఉంటే అది ఎంతో ఉపయోగపడుతుంది. మాటకి మాట కలిస్తే ఏముందండి, అక్కర్లేని మాటలు వచ్చి గొడవలు అవుతాయి. పైగా మనిషి ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుంటే అంత మామూలుగా ఉంటుందేమో కానీ ఫోనుల్లో మాటలు కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చేస్తుందండి. ఎందుకో తెలీదు. ఫోనుల్లో మాట్లాడుకునే మాటల వల్ల ఎక్కువసేపు అక్కర్లేని గొడవలు వస్తాయి. ఎందుకు గొడవలు? వాళ్ళకి మనశ్శాంతి ఉండదు, మనకి మనశ్శాంతి ఉండదు, చిరాగ్గా ఉంటుంది. కానీ ఎంతవరకు ఉండాలో మనుషులు అంతవరకు ఉంటేనే ఆరోగ్యకరమైన వాతావరణం, ఆరోగ్యకరమైన బంధాలు, స్నేహాలు నిలబడతాయి. అంతేగాని అతిగా ఏది వెళ్ళకూడదండి. అది తర్వాత మన పని మనకుంటుంది కదా. తోచినప్పుడు పుస్తకాలు, మంచి మంచి పుస్తకాలు ఎన్నో ఉంటాయి, అవి చదువుకోవచ్చు. ఒక విధంగా నేను ఇదివరకు ఎక్కువ చదివేదాన్ని. ఈ ఫోను యూట్యూబ్ వచ్చాక నాకు తగ్గింది. యూట్యూబ్ వచ్చాకని కాదు, నా ఛానల్ అది క్రియేట్ చేసుకున్నాక కొంత తగ్గిపోయింది. తర్వాత మా నాన్నగారు నా దగ్గర ఉండడం మొదలెట్టే కూడా తగ్గింది కొంత. ఆయన ఏదో పిలుస్తూ ఉంటారు, అటెండ్ అవ్వడం, ఇవి కొంత కాన్సన్ట్రేషను దెబ్బతింటుంది. అది అంతకితం ఎక్కువ చదివేదాన్ని. మా పిల్లలు నా దగ్గర ఉండగా నేను ఎక్కువ చదివేదాన్ని. ఏంటంటే ఎవరైనా పిలిచినా ఈయన కోసం, ఈయన ఇంట్లో లేకపోతే ఎవరో ఒకరు పిలుస్తారు. బయట ఆయన పెద్ద ఇది అంటించారు, ఆయన కంప్యూటరైజ్ చేసి పేపరు. ఆయన టైమింగ్స్ ఇలా బెల్ కొట్టద్దు, తలుపు కొట్టద్దు అంటే ఆ మధ్య అసలు బాగుండక అన్నిసార్లు లేవలేకపోయేదాన్ని, నేను నడుము నొప్పి వచ్చేసేది. ఆయన ఫోన్ నెంబరు అన్నీ పెట్టి. అయినా సరే కొంతమంది మూర్ఖంగా బాధేస్తారండి. పైగా అది కూడా పిలవడం కాదు, టక్క 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 కొట్టేస్తారు గడియ. కొంతమంది బెల్ గట్టిగా మోగించేస్తారు. పిల్లలు ఉంటే వాళ్ళు చూస్తారు. అప్పుడు ఎక్కువ చదివేదాన్ని. తర్వాత పిల్లలు ఉద్యోగాలు వచ్చి వాళ్ళు వెళ్ళిపోయాక కూడా తగ్గింది. ఈ ఫోన్తో ఎక్కువ అలవాటు అయింది. కానీ పెద్ద కళ్ళకి, బ్రెయిన్లో నరాలకు కూడా మంచిది కాదు. కళ్ళకి మంచిది కాదని తెలుసు. మన షకీలా గారి ద్వారా అది కూడా తెలిసింది. అంటే ఆవిడ విపరీతంగా ఆడేవాట, పడుకుని ఒకే పొజిషన్లో ఉంది. అంతలా కాకుండా చెప్పగా లిమిటెడ్గా వాడుకుంటే ఏదైనా మంచిదే. అది మంచి విషయాలకు వాడుకుంటే ఏవైనా మంచివేనండి. అతి సర్వత్రా వర్జయేత్ అని అతి ఎప్పుడూ ఉండకూడదు. అలాగే అతిగా మాటలు, ఫోన్ ఉంది కదా అని కూర్చొని గంటలు గంటలు మాట్లాడేసుకుంటూ ఉంటారు. చెవిపోటు వస్తాయి, చెవిపోట్లు ఫస్ట్ పాయింట్ అది. తర్వాత అన్ని మాటలు అనవసరం. అసలు మనుషులు అన్ని మాటలు మాట్లాడకూడదు. మనలో ఉన్న శక్తి కూడా పోతుందిట. తక్కువ, ఎంత మితంగా మాట్లాడితే అంత మన శక్తిని దాచుకోగలుగుతాం. అంటే శక్తిని దాచుకుని ఏమైనా చేసేస్తామని కాదు, మనకు అనారోగ్యంగా ఉన్నప్పుడు లేదా మనకి ఎక్కువ పని పడ్డప్పుడు ఆ శక్తి మనకి ఉపయోగపడుతుంది. అది ఒక్కొక్కసారి పని అది ఎక్కువ ఉంటుంది కదా. ఎవరైనా బంధువులు వచ్చినా ఏమొచ్చినాను, ఇదివరకు అంత బంధువులు ఎవరిళ్ళకి అంత రావట్లేదు, కానీ వచ్చినప్పుడు పని చేయడానికి శక్తి, లేదా పని మనిషి రానప్పుడు మనం పని చేసుకుందుకు శక్తి. ఒక్కోసారి డబ్బులు ఇస్తే ఇంకో పని మనిషి ఎవరో చేస్తారు, ఒక్కోసారి అది దొరకరు. అలాంటప్పుడు పని చేసుకుందుకు శక్తి. మనకు ఒంట్లో బాగుండనప్పుడు ఓపిక, ఇవన్నీ మిగులుతాయి. అది ఒక డబ్బు లాంటిదే. మన శక్తి కూడా ధనమే. అది నేను ఇదివరకు కూడా చెప్పాను. బ్యాంకులో డబ్బును ఎలా దాచుకుంటామో మన ఒంట్లో ఓపికను కూడా అలాగే సేవింగ్స్ రూపంలో ఉంచుకోవాలి అని చెప్పి మా ఆడపడుచు అలాగే చెప్పింది నాకు. పిల్లలు ఉన్నప్పుడు అది చేస్తుంటే వదిన వాళ్ళు అడిగారని వీళ్ళు అడిగారని పిల్లలు చేసేస్తున్నావు, వాళ్ళకు ఉద్యోగాలు వస్తే ఎలాగో వెళ్ళిపోతారు, నీ హెల్త్ అంటే అప్పుడు నాకు ఆపరేషన్లు అవన్నీ అయిన తర్వాత అనమాట. బాగా నీ హెల్త్ కూడా చూసుకో, చేస్తే చేయించుకుంటారు అలాగే అని చెప్తూ ఉండేది తను ఇంతకీ పాపం జాగ్రత్తగా అంత చేసేది కాదు, పని లిమిటెడ్గా చేసేది. కానీ తనకి ఈ మధ్య విపరీతమైన కాళ్ళ నొప్పులు వచ్చి బాధపడుతోంది. అది నాకు బాధ కలిగించింది. తగ్గిపోవాలి తనకి కాళ్ళ నొప్పి, ఆపరేషన్స్ దాకా వెళ్లకుండా అని తరచూ అనుకుంటూ ఉంటాను. ఆపరేషన్ అవన్నీ అంటే అదొక పెద్ద మళ్ళీ ఇది కదండి. ఆపరేషన్ చేసినా కొన్ని ఏళ్ళు మళ్ళీ
తిరిగి మళ్ళీ ఆ నొప్పులు రిపీట్ అవుతూనే ఉన్నాయి. అది ఇంజెక్షన్స్ వచ్చాయి అంటున్నారు, అవి మంచివి కాదంటున్నారు, రకరకాలుగా చెప్తున్నారు. ఏదైనా తనకి అవ్వకూడదు. కాళ్ళ నొప్పులు మేమంతా ఇంచుమించు ఒక వయసు వాళ్ళమే. కాళ్ళ నొప్పులు ఆపరేషన్ దాకా వెళ్లకుండా తగ్గిపోవాలి అని అనుకుంటున్నాను తనకి. అది సంగతి. అలాగా ఇంతకీ తనన్నట్టు డబ్బుని ఎలాగా మనం దాచుకుంటామో అలాగే మన ఒంట్లో శక్తిని కూడా సేవింగ్స్ రూపంలోగా అదే ఒక మనకి ధనం లాంటిదే. దాన్ని దాచుకోవాలి. అంటే ఎవరికి ఏ పని చేయొద్దని కాదు, అక్కర్లేని వాగుళ్ళు అవి వాడకుండా ఉంటే, శరీరం ఎక్కువ మాట్లాడకుండా ఉంటే శక్తి ఉంటుంది. ఓ లొడలొడ మాట్లాడుతూ ఉంటే ఫోనుల్లో శక్తి పోతుంది. ఎవరైనా మనని వాగించినా కూడా తగు మాత్రంగా మాట్లాడాలి, తర్వాత పెట్టేయాలి అంతే. అది ఎక్కువ మాట్లాడకూడదు. మాట్లాడితే చాలా శక్తి పోతుందండి. అందుకే ఋషులు వాళ్ళు రమణ మహర్షి చెప్పింది ఏముంది, మౌనం. మౌనంలోనే భగవంతుడు ఉన్నాడు. అది అరుణాచలం అంతా తిరువణ్ణామలై అదంతా మౌనమే. అక్కడ కానీ అందరూ వెళ్ళి అక్కడ నానా హడావిడి చేసేస్తున్నారు భగవంతుడిని చూడడం పేరుతో. అది భగవంతుడిని కూడా ఎప్పుడు మౌనంగా దర్శించుకోవాలి, గోలగోలగా దర్శించుకోకూడదు. అది చెప్తే ఎవరికీ అర్థం అవదు. ఏదో ఎవరినో ఏదో అనేసామేమో ఏమిటో అనుకుని రకరకాలుగా మాట్లాడతారు. అసలు అంతరార్థం మౌనంలో ఉన్నది ఎవరు గ్రహించరు. అసలు అంతరార్థం మౌనంలో ఉన్నది గ్రహించుకోవాలి. మౌనమే శక్తి, మౌనమే భగవంతుడు. అది అందరూ గ్రహించుకోండి. ఎవరికైనా ఇంకా తెలియకపోతే చిన్నవాళ్ళకి, నా ఈడు వాళ్ళందరికీ తెలుస్తుంది. ఒకవేళ ఇంకా ఎవరికైనా తెలియకపోయినా, నాకన్నా చిన్నవాళ్ళకి తెలియకపోయినా, అందరూ ఆ అంతరార్థాన్ని గ్రహించండి. ఎక్కువ మౌనంగా ఉండండి. ఇంట్లో సమస్యలు గొడవలు రావు మనుషులతో. వాళ్ళు కొన్నాళ్ళు చూసి మౌనానికి కూడా భయపడతారు తెలుసా. మనిషి మౌనంగా ఉండడం ద్వారా కూడా మనుషులు భయపడతారు, మనం అంటే అంత దూరాన్ని ఆగుతారు. అస్తమానం మాట్లాడే మనుషులు కొంచెం తేలికవుతారు. అది కూడా గ్రహించుకోండి. అందుకని మౌనాన్ని ఎక్కువ వహించండి. మౌనంలోనే శక్తి, భగవంతుడు ఉన్నాడు. మీ పని మీరు చేసుకోండి. మీకు ఏది నచ్చిందో ఆ వ్యాపకం ఎప్పుడూ అంటే ఖాళీగా ఎప్పుడూ ఉండద్దు. మీకంటూ ఓ ప్రపంచాన్ని సృష్టించుకోండి అని నేను ఎప్పుడూ చెప్తాను. అంతేగాని పిల్లలు మొగుడే మన ప్రపంచం కాదు. ఎందుకంటారా, వాళ్ళ చుట్టూ ఎప్పుడైతే తిరుగుతున్నామో వాళ్ళు బిజీగా ఉంటారు. ఏదో ఎంత మన మీద ప్రేమ ఉన్నా కూడా మనమేదో వాళ్ళని విసిగిస్తున్నట్టు అనుకుంటారు. అలా కాదు, మనమే బిజీగా ఉన్నట్టు ఉండాలి. ఎప్పుడు మన చెయ్యే పై చేయిగా ఉండాలి. అంటే ఇది అహంకారంతో నేను చెప్పట్లేదు, మన ఆత్మాభిమానాన్ని మనం నిలబెట్టుకుందుకు చెప్తున్నాను నేను. ఆత్మాభిమానానికి అహంకారానికి ఎప్పుడు సన్నగీత ఉంటుంది అని నేను చెప్తాను. చాలామంది అహంకారాన్నే ఆత్మాభిమానం అనుకుంటారు. అది చాలా తప్పు. అహంకారం వేరు, ఒక మాట పొగరుగా మాట్లాడడం వేరు, అంతేగాని ఒక మాట హుందాగా మాట్లాడడం వేరు. రెండింటికి చాలా తేడా ఉంది. అది అందుకని మౌనంగా ఉండి వాళ్ళే మనతో మాట్లాడాలి అనుకోవాలి తప్ప ఈ పిల్లలు మొగుడు వెంట కూడా పడి మాట్లాడట్లేదు, తోచట్లేదు ఏంటి అని ఫోన్లు ఎక్కువ చేయకూడదు పిల్లలకి. మనం మాట ఇంట్లో భర్తతో ఎక్కువ మాట్లాడకూడదు. తగు మాత్రం మన గౌరవాన్ని మనం నిలుపుకోవాలంతే. నేను చెప్తున్నాను ఇది అందరికీను. ఆడవాళ్ళందరూ గౌరవంగా ఉండాలి అని. గౌరవం అంటే ఇప్పుడు వీధులెక్కి వీరాంగం ఆడేస్తున్నారు, అదేదో గౌరవం ఇది అనుకుని. అసలు నిజమైన గౌరవానికి, హుందాతనానికి అర్థమే తెలియకుండాను ఆర్థికంగా తమ కాళ్ళ మీద తమ నిలబడ్డం, ఏదో ఒక పని చేసి, ఉద్యోగాలు చేసి వాళ్ళైతే ఉద్యోగాలు లేని వాళ్ళైనా ఇంటి నుంచి ఏదైనా చేయొచ్చు పని. దాని ద్వారా ఎంతో అంత రూపాయి అయినా సరే, అదే మనంతటా మనం ఒక రూపాయి అయినా సంపాదించుకున్నాము అని సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం. అది తర్వాత నెక్స్ట్ వచ్చి మన కోసం వీళ్ళు మాట్లాడాలి అని చూడాలి తప్ప మనం ఎవరి వెనకాల పడి పిల్లలవు ఎవ్వరవు. ప్రేమతో మన కర్తవ్యాన్ని మనం నిర్వహించాలే తప్ప ఒకళ్ళ మాట కోసం ఎదురు చూడకూడదు, ఫోన్లు చేయకూడదు. ఎంతలో ఉండాలో అంతలోనే ఉండాలి. అప్పుడు మన గౌరవం నిలబడుతుంది, అన్ని విధాలా బాగుంటుంది కూడా. మీకే తెలుస్తుంది ఆ మార్పు. అందరూ నేను చెప్పినట్టు ఈ విధంగా చేసి చూడండి. మీ ప్రపంచాన్ని మీరు సృష్టించుకుని ఆ ప్రపంచంలో మీరు జీవించండి. తర్వాత మౌనంలో భగవంతుడు ఉన్నాడని చెప్తున్నాను కదా. మన శక్తి కూడా, మన ఇంట్లో శక్తి మీరే మార్పు చూస్తారు. ఎక్కువ మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉంటే తగ్గించేసి చూడండి. ఆ తర్వాత మీలో శరీరంలో వచ్చిన మార్పుని చూడండి. అది అందుకని అందరూ మన ఆడవాళ్ళు
నా వయసు వాళ్ళు, ముఖ్యంగా నాకన్నా 40లు 35 ఏళ్ళు దాటినప్పటికీ 35 ఏళ్ళకే ఎలాగా ఇప్పుడు ఆలస్యం పెళ్ళిళ్ళు, చిన్న చిన్న పిల్లలే ఉంటారు, వాళ్ళకి కష్టం అనుకోండి. 40 ఏళ్ళు దాటినప్పటి నుంచి పిల్లలు అప్పుడు కూడా చాలా విసిగిస్తారు, చదువుకునే ఇదిలో ఉంటారు, మాట వినరు. ఆడపిల్లలు వినరు, వాళ్ళు ఒక రకంగా వినరు, పిల్లలు ఒక రకంగా వినరు. వాళ్ళు టీనేజ్లో ఉండి వాళ్ళ హార్మోన్స్ రకరకాలుగా పనిచేస్తూ ఉంటాయి తిక్కగా, అందుకు వినరు. అప్పుడు కూడా తల్లితో పడదు. అక్కడ ప్రేమ లేకపోవడం అన్నది కాదు, అదొక ఏజ్ అంతే. దాన్ని జాగ్రత్తగా డీల్ చేసి రావాలి. చేసుకుని వాళ్ళు సెటిల్ అయిపోయిన తర్వాత మీ ప్రపంచం మీది. అంతేగాని ఏం చేస్తున్నావు అని పిల్లలకి పదే పదే ఫోన్లు వద్దు. అలాగే మొగుడు వెనకాల పడి తోచట్లేదు అనే మాట వద్దు. మీకంటూ మీకు ప్రపంచాన్ని సృష్టించుకోండి. ఆ ప్రపంచంలో హాయిగా జీవించండి. మీకు కావాల్సినట్టు పెయింటింగో, కుట్లు, అల్లికలో, పుస్తకాలు చదువుకోవడమో, ఫోనుల్లో మీకు ఇష్టమైన చూడడమో, వంటలు చేసి వాళ్ళు మీకు నచ్చిన వంటలు మంచిగా రుచిగా ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టడం. కొంతమంది వంట బాగా చేస్తారు కదా, దాన్ని రకరకాల పద్ధతుల్లో కూడా చేస్తారు, అది కూడా సాటిస్ఫాక్షన్ మంచిది. ఎందుకంటే మనం చేసే పని అది కాబట్టి అందులో మనకి సాటిస్ఫాక్షన్. అలా చేయడం, ఇల్లు సర్దుకోవడం చేయడం అంటే 24 గంటలు పనేనా అని కాదు. పని చేసినప్పుడు పని, రిలాక్స్గా మీరు కూర్చున్నప్పుడు కుట్లు, అల్లికలో, పుస్తకాలు చదువుకోవడమో, పెయింటింగో, లేదా మీకు ఏది ఇష్టమైతే అది చేసుకోండి. అది తర్వాత మీరు చేసే పని ద్వారా ఏదైనా రూపాయి వచ్చేలా ఉంటే అలా కూడా ప్రయత్నించండి. అది ఇంకా సంతోషం, ఆనందం. అంతేగాని ఆడవాళ్ళు ఎవ్వరూ చిన్నబుచ్చుకుని ఉండొద్దండి. అందరూ హాయిగా సంతోషంగా ఉండండి. మన సంతోషం మనకు సంతోషం పట్టుకొచ్చి మనం ముందు నిలబెట్టారండి. పిల్లలవ్వు, మొగుడవ్వు, తల్లవ్వు, తండ్రి ఎవరైనా సరే మన సంతోషాన్ని మనమే వెతుక్కోవాలి. ఎవ్వరూ మనకేం సంతోషాన్ని పట్టుకొచ్చి ఇచ్చేయరు. అది ఎక్కడో అరుదుగా తప్ప చాలా చోట్ల మామూలుగా ఇలాగే ఉంటుంది. అలా జీవితం సాగుతూ ఉంటుంది, వాళ్ళ పనుల్లో వాళ్ళు. అలాగే మన పనుల్లో మనము ఉండాలి. ఏదో మనం ఖాళీగా ఉన్నట్టు ఉండకూడదు. ఖాళీగా ఉండం, కానీ అలా కనపడుతూ ఉంటుంది జనాలకి. అందుకని అలా ఉండకూడదు. మనకు ఎప్పుడు మనం బిజీగానే ఉండాలి, రిలాక్సింగ్గా కూడా ఉండాలి. బిజీగా అంటే ఒళ్ళు అలా అలసిపోయి అని కాదు. ఎందుకంటే చాలామందికి ఇప్పుడు నేను వింటున్నాను, నాకు కూడా ఉంది కంప్లీట్ మజిల్ పెయిన్స్ వచ్చేస్తున్నాయి. కండరాల నొప్పులు, భుజాల నొప్పులు, కాళ్ళ నొప్పులు, ఏవో ఒకటి కొంచెం పని చేయగానే మజిల్ పెయిన్స్ ఎక్కువ ఉంటున్నాయి. డాక్టర్ గారితో చెప్తే రకరకాల హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది ఈ ఏజ్లో, అందుకని అలాగా మజిల్ పెయిన్స్ అవి ఎక్కువ ఉంటూ ఉంటాయి, నిద్ర పట్టకపోవడం, మజిల్ పెయిన్స్ ఇవన్నీ ఉంటాయి అని చెప్పారు. అందుకని అందరూ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకుంటూ ఎక్కువ అలసిపోకుండా పనిని చక్కగా చేసుకుని మీకు ఇష్టమైన దాంట్లో వ్యాపకంలో ఆనందంగా గడపాలి మీరు జీవితాన్ని అని అందరి గురించి, నా చెల్లెళ్ళు, అక్కలు, అందరి గురించి కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరి అభిప్రాయాలు కూడా కామెంట్ బాక్స్లో తెలియజేసేయండి. మరి అక్కడ మాట్లాడుకుందామా? మీ స్నేహితురాలు విజయ పన్నాల.